చివియాస్ వరల్డ్. ఈరోజు రెసిపీస్లో పాలకూర పప్పు అనేది చేసుకుందాం మనము. నేను ఈ గ్లాస్ తోటి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అనేది తీసుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే 2.5 కట్టలు పాలకూర తీసుకున్నాను, పసుపు, కారము, ఆయిల్, తాలింపుకి ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఇవి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తాలింపు కోసము కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, నేను గల్లుప్పు తీసుకున్నానండి, పప్పులో గల్లుప్పు అయితేనే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 ఎండుమిరపకాయలు తాలింపు కోసము, ఇది ఇంగువ తాలింపు కోసము, ఆవాలు తాలింపు కోసము, జీలకర్ర తాలింపు కోసము. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసేసుకుందాము. తర్వాత కల్లుప్పు, తర్వాత చింతపండు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం స్పైసీగానే ఉంటాయి. 1 స్పూన్ 1/2 స్పూన్ మనం కారము ఎనఫ్. పసుపు యాడ్ చేసుకోవాలండి, 1/2 స్పూన్ పసుపు. తర్వాత ఆయిల్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మంచి పళ్ళుగా వస్తుంది, బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం. ద మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత స్పూన్ తోటి ఒకసారి కలుపుకోనండి మంచిగా. నేను వాటర్ అనేది కూడా పోసుకున్నాను, మీడియంగా పోసుకున్నాను, ఎందుకంటే పాలకూరలో కూడా మనం ఉడికినాక వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ పాలకూర ఆకుకూరలలోకి కొంచెం వాటర్ అనేది మీడియంగా పోసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి మనం కుక్కర్ అనేది మూత పెట్టేసుకోవాలి. నేను కుక్కర్ అనేది పెట్టుకున్నానండి. మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత పప్పు ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో 5 విజిల్స్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ప్రెషర్ పోయిన తర్వాత వెయిట్ చేసుకొని తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి మనం పప్పు అనేది రుబ్బుకుందాం మెత్తగా. ఆ తర్వాత ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రెషర్ అనేది పోయిందండి, మనం కుక్కర్ అనేది ఓపెన్ చేద్దాం మూత. సో చూడండి మెత్తగా అనేది ఉడికిపోయింది. సో ఇది మనం పప్పు గుత్తితోటి రుబ్బుకుందాము. పప్పు అనేది నేను మెత్తగా రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకుందాము. సో తాలింపు కోసం నేను ఈ ప్యాన్ అనేది పెట్టుకున్నాను. సో దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇది కాగిందండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా వేయాలండి. ఇది వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వదిలేయాలి. కొంచెం హ్యాండ్ అలా పెట్టి మనం మిక్స్ చేద్దామని చూస్తే ఆ ఆయిల్ అనేది స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి మన హ్యాండ్ మీద. సో లైట్గా అలా వదిలేసేయాలి. సో ఇవన్నీ మంచిగా వేగిపోయినాయండి. చూడండి మంచిగా వేగిపోయినాయి. కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి మనము కొంచెం ఇంగువ వేసుకోవాలి. టేస్ట్ అనేది స్మెల్ సూపర్ ఉంటుంది. సో దీన్ని కూడా తాలింపు వేసుకోవాలి పప్పులోకి. సో ద ఎమ్మి పప్పు ఇస్ రెడీ, పాలకూర పప్పు. సో ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం చివియాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.